దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు కృపను బట్టి ఈ రీతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు నా హృదయంలో ఉంచిన ఒక మాటను మీ అందరికీ కూడా మీతో కూడా పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఎప్పుడైనా మీ వాక్యాలు మనం చూస్తున్నామంటే ఎవరైనా ప్రభు సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వాక్యము ఆ పైన పెడతా ఉంటారు, రాస్తూ ఉంటారు. అది మనం చదువుతూ ఉంటాం. కానీ దీని గురించి ఎప్పుడు మనము ధ్యానం చేయట్లేదు. ఒక మనిషి జీవితం అయిపోయిన తర్వాత ఈ యొక్క వాక్యం అక్కడ వారు రాస్తూ ఉంటుంటారు. ఆ యొక్క పోస్టర్స్ మీద కానీ ఎక్కడైనా సరే ఆ వాక్యంను రాస్తూ ఉంటారు. అయితే ప్రభు చెప్తున్నారు, మంచి పోరాటము ఎప్పుడు పోరాడాలని మనం సజీవులుగా ఉన్నప్పుడు మాత్రమే మంచి పోరాటము మనము పోరాడగలము. పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. అంటే అతని జీవితకాలం అంతా అతను దేనికోసం అతను ప్రయాసపడ్డాడంటే విశ్వాసమును కాపాడుకోవాలి, దేవునిలో విశ్వాసమును కాపాడుకోవాలని ఆయన అనేక పోరాటములు ఆయన జయించి ఉన్నారు. మనము కూడా మన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే పోరాటాలు లేకుండా ఏ ఒక్క రోజైనా మనకు గడుస్తుందా? ఏ ఒక్క రోజైనా మనము ఏ పోరాటం లేకుండా ఈరోజు చాలా బాగుందని అన్నట్లుగా ఉన్నామా? విశ్వాస జీవితంలో అది అసాధ్యము. అలా ఉన్నాము అని అంటే మనం నిజమైన విశ్వాసము కాదు. అలాగా పోరాటాలు లేకుండా నేను చాలా బాగున్నానండి అంటే అది నిజమైన విశ్వాస జీవితం కాదు. నిజమైన విశ్వాస జీవితంలో తప్పనిసరిగా అనేకమైన పోరాటాలు ఉంటాయి. శరీరం ఒకటి చెప్తూ ఉంటుంది, ఆత్మ ఇంకొకటి చెప్తూ ఉంటుంది. శరీరం అంటది నువ్వు కోపపడు, నువ్వు దూషించు, నువ్వు ప్రతీకారం తీర్చుకో, నువ్వు కీడుకి ప్రతి కీడు చెయ్యి అంటది. ఆత్మ చెప్తుంది నువ్వు కీడుకి ప్రతి కీడు చెయ్యవద్దు, నువ్వు కోపపడవద్దు, నువ్వు దూషణ మాటలు నీ నోట రానివ్వద్దు అని ఆత్మ చెప్తూ ఉంటుంది. ఆ యొక్క పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము కూడా ఈ పోరాటాల్లో మనము జయిస్తూ ఉన్నామా, లేకపోతే మన శరీరం చెప్పిన రీతిలో మనం రాజీ పడిపోయి మనం అటు రీతిలోనే జీవిస్తూ ఉంటున్నామా? ఈ యొక్క పోరాటాల్లో మనం ఏం చేయాలంటే మంచి పోరాటం పోరాడాలంట. మంచి పోరాటం పోరాడి ఏం చేయాలంటే విశ్వాసమును కాపాడుకోవాలి. మన జీవిత కాలంలో చూస్తే మనకి ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు అనేకుల జీవితంలో వారు చెప్తూ ఉంటుంటే మనకి ఇది ఎంత కష్టంగానో మనకి అనిపిస్తూ ఉంటుంది. వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు, వారికి ఉంటున్న పోరాటాలు. అయితే దేవుడు చెప్తున్నారు, విశ్వాస జీవితంలో ఆ యొక్క పోరాటంలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం అంటే అర్థం ఏమిటండి? మంచి పోరాటం అంటే రాజీ పడని జీవితము, దేవునితో మనము రోషముగా జీవించే జీవితం, ఈ లోకమునతో రాజీ పడిపోకుండా జీవించే జీవితమే ఈ యొక్క పోరాటంలో అనే ఒక మాటకు అర్థం. అంటే పోరాటం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక విశ్వాసమును కాపాడుకోమని చెప్తున్నారు. అయితే మనం ఏం కాపాడుకుంటున్నాం? మనం పోరాటాలు పోరాడి ఏం కాపాడుకుంటున్నాం, ఏం సాధిస్తున్నాం? మన జీవితకాలం అంతా దేనికోసం పోరాడుతున్నాం? ఇల్లు కట్టుకోవాలని పోరాటం కొంతమందికి, జీవితాంతం వారు కష్టపడి సంపాదించి అది వారు సరిగ్గా తినక, ఎవరికి సరిగ్గా పెట్టక, సరైన దశంభాగాలు ఇవ్వక, ఎవరిని ఆదరించక, ఎవరైనా ఇంటికి వస్తారంటే భయము, వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే భయము, ఆ డబ్బులు దాసి ఒక ఇల్లు కడతారు. ఆ జీవితం అంతా అదే పోరాటం వారికి. కొంతమందికి చదువు, అదే పోరాటం, ఎంతో కష్టపడి చదువుకుంటారు, ఆ సర్టిఫికెట్లు సంపాదించుకుంటారు, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటారు, అదే పోరాటం. కొంతమందికి అనేకమైన వాటిల్లో సంపాదించాలి, ఆ పలుకుబడి సంపాదించాలి, పేరు సంపాదించాలి. ఆ పోరాటాల్లో వారి జీవితం అంతా అయిపోతూ ఉన్నది. పదవులు కాపాడుకోవడానికి చూస్తున్నాం, ఉద్యోగాలు కాపాడుకోవడానికి చూస్తున్నాం, ప్రాణాలను సహితం కాపాడుకోవాలని చూస్తున్నాము, మన యొక్క చదువులు కాపాడుకోవాలని చూస్తున్నాము, మనకున్న ఆస్తిని కాపాడుకోవాలని చూస్తున్నాము. ప్రతి ఒక్కటి మనం కాపాడుకోవాలి, అది పోగొట్టుకోకూడదు. ఒక సమయమును కాపాడుకోవాలని చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అందరూ వారు దృష్టి పెడతా ఉన్నారు, నేను ఇది కాపాడుకోవాలి, నేను ఇది పోగొట్టుకోకూడదు, ఎందుకంటే నేను దాని కొరకు ఎంతో కష్టపడ్డాను కాబట్టి అది నేను పోగొట్టుకోకూడదు. ఇల్లు ఎంతో కష్టపడ్డాను, ఇల్లుని పోగొట్టుకోకూడదు. ఈ ఉద్యోగం నేను సంపాదించుకోవాలంటే ఎంతో కష్టపడ్డాను కాబట్టి ఈ ఉద్యోగమును నేను
నేను పోగొట్టుకొనకూడదు అని ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక విషయాల్లో వారు మంచి పోరాడవలసిన వారై ఉండి ఆ యొక్క విశ్వాస జీవితంలో వారు అటువంటి పోరాటములు పెట్టుకొనకుండా లోకానుసారమైన పోరాటములతోనే వారి జీవితాలను వారు గడిపేస్తూ ఉంటున్నారు. అయితే ప్రభువు మనకు చెప్తున్న మాట ఏంటి అంటే మంచి పోరాటం పోరాడి ఏం చేయాలి? విశ్వాసం కాపాడుకోవాలి. ఏం కాపాడుకుంటున్నాం? మన జీవితాంతం కష్టపడి ఏం కాపాడుకుంటున్నాం? దేనికోసం పోరాడుతున్నాం? ఒక మాటకి మాట అనాలని ఎంత పెద్ద పోరాడుతూ ఉంటాం. కీడుకు ప్రతి కీడు చేయాలని ఎంతో పోరాడుతూ ఉంటాం. నేను మాట్లాడుతున్నది అన్ని జనాంగం కోసం కాదు, కానీ క్రైస్తవులమైన మన కోసమే మాట్లాడుతూ ఉన్నాను. మనం అనుకుంటాం అనేకులను చూసినప్పుడు, అయ్యో వీళ్ళు త్రాగుబోతులు, వీళ్ళు సినిమాలు చూస్తారు, వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, వీళ్ళు అనేకమైన పాపాలు చేస్తున్నారు. నేనైతే ఎంతో పరిశుద్ధురాలని, మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, నేను దశంభాగాలు తీస్తున్నాను, నేను చాలా పరిశుద్ధంగా జీవిస్తున్నానని మనము నీతిమంతులుగా తీర్చుకుంటున్నాం. కానీ దేవుడు అటువంటి దేవుని దృష్టిలో మనం ఎలాగనున్నామో మనం పరీక్షించుకోవాల్సిన వారమే అన్నాం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పోరాటాలు వచ్చినప్పుడు మంచి పోరాటం పోరాడుతున్నారా? మంచి పోరాటం పోరాడి ఏం చేయాలంట? మన జీవిత కాలం అంతా ఏది కాపాడుకోవాలంటే విశ్వాసమును కాపాడుకోవాలంట. అదే మన పోరాటం. విశ్వాసమును కాపాడుకుంటూ ఉండాలి. ప్రతి చిన్న విషయంలో, ఇంట్లో భార్యాభర్తల విషయంలో కానీ, తల్లిదండ్రుల పిల్లల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ఎక్కడైనప్పటికీ కూడా ఏదైనా రాజీ పడిపోయే పరిస్థితులు వస్తుంటే, లోకానుసారంగా జీవించవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మంచిగా మనం పోరాడి ఏం చేయాలంటే నేను దేవుని చిత్తానుసారంగానే జీవిస్తాను, నేను ఈ లోకంతో నేను రాజీ పడిపోను, ఈ లోకానుసారంగా నేను జీవించను అని మంచి నిర్ణయం తీసుకొని మంచి పోరాటం పోరాడి మనము మన జీవితకాలం అంతా విశ్వాసం కాపాడుకోవాలి. ఈరోజు కాపాడుకోవాలి, రేపు కాపాడుకోవాలి, ఎల్లుండి కాపాడుకోవాలి. ప్రతిరోజు మన యొక్క పోరాటం ఏంటి అంటే నేను ఈరోజు విశ్వాసం నుంచి తొలగిపోకూడదు, దేవుని బిడ్డగా నా సాక్ష్యం నేను పోగొట్టుకోకూడదు. మనము కూడా అన్యజనుల వల్ల జీవిస్తే మన సాక్ష్యం ఏముంటుంది? మనం కూడా లోకానుసారంగా మనం ఉంటే మనకి ఇంకా సాక్ష్యం ఏమున్నది? మన సాక్ష్యం మనం కాపాడుకుంటున్నామా? అన్ని జనాంగం వల్లే మనం ఉంటున్నామా? మనము ఏం చేయాలంటే మనం ఎల్లప్పుడూ కూడా మన విశ్వాస జీవితమును మనం ఎంతో జాగ్రత్తగా దాన్ని కాపాడుకొని ప్రభు వచ్చినప్పుడు మనము చూపించినప్పుడు ప్రభు మనకేమిస్తారంటే ఆ క్రింద వచనంలో రాసి ఉన్నది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అంటే ఎవరైతే విశ్వాసం కాపాడుకొని మంచి పోరాటాలు పోరాడతారో వారికే నీతి కిరీటం. ఆత్మ రక్షణ చేస్తాము అనుకుంటే అయిపోదు. నేను చాలా చేసేసాను, సంఘాలు కట్టించేసాను, చర్చలు కట్టించేసాను, నేను ఎంతో కానుకలు ఇచ్చేసాను కాబట్టి నాకు నీతి కిరీటం ఉంచబడిందంటే కాదు. వాక్యం ఏం చెప్తున్నదంటే మంచి పోరాటం ఎవరైతే పోరాడతారో, ఎవరైతే విశ్వాసం కాపాడుకుంటారో వారికి మాత్రమే నీతి కిరీటము ఉంచబడి ఉన్నదని పౌలు భక్తుడు తిమోతిలకు రాసిన పత్రికల్లో స్పష్టంగా తెలియజేస్తున్నారు. మనం ఏదో ఊహించుకోవడం కాదమ్మా. మనం ఏం చేయాలి అంటే మనము నిజముగా సత్యం ఏమిటో గ్రహించుకొని దాని ప్రకారముగా మనము జీవించాలి. సత్యం ఏమిటి అని అంటే మనము విశ్వాసమును కాపాడుకోవాలి, మంచి పోరాడాలి. మనం ప్రతిరోజు మనకు వస్తున్న ఈ పోరాటంలో మన నోరును కంట్రోల్ చేసుకోవాలి, మన కన్నులు కంట్రోల్ చేసుకోవాలి, మన వినికిడి కంట్రోల్ చేసుకోవాలి, మన హృదయ తలంపులు కంట్రోల్ చేసుకోవాలి. కళ్ళు చెప్పినట్లుగా మనం చూసేయకూడదు, చెవులు ఎవరు చెప్తే ఆ మాటలు మనం వినేయకూడదు, హృదయంలో ఎటువంటి తలంపులు వస్తే ఆ తలంపులు మనం ఆలోచించకూడదు, మనం ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. మనం ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఆ యొక్క మనసు, ఆత్మ, మనం ఆ విషయంలో సంఘర్షణలో మనం ఏం చేయాలంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును కాకనుంది. మనం ఆత్మ చెప్పే మాట మనం వింటూ ఆ పోరాటంలో మనము జయము పొందుకోవాలి. ప్రతిరోజు జయము పొందుకోవాలి. నేను క్రీస్తు కొరకు ఒక సైనికుని వల్ల జీవించాలి, రోషం కలిగి నేను జీవించాలి అనే పట్టుదల కలిగి మనము ఉండాలి. కానీ ఏదోలాగా మనం కూడా జీవించేసి ఎలా పడితే అలా మాట్లాడేసి, ఎలా పడితే అలా జీవించేసి ప్రార్థన చేసేసుకున్నాం, అన్నా బాగానే ఉన్నాం అని అనుకుంటే మళ్ళీ మనం మోసపుచ్చుకున్న వారమే. మన కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది కాబట్టి మనమందరం ఇక మీదటి నుంచి దేవునికి లోబడదాం, పరిశుద్ధాత్మ సహాయం తీసుకుందాము. దేవుడు మనకు సహాయం చేస్తారు. మంచి పోరాటం పోరాడాలని ఒక గొప్ప మంచి నిర్ణయము ఈరోజే మనం తీసుకుందాం. దేవుడి వాక్యముని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.